అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీను. పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఈరోజు సాయంత్రపు మాట అండి. ముంచెత్తుతున్న పొగమంచు, స్తంభిస్తున్న జనజీవనం అన్నటువంటి శీర్షికన ఈరోజు పొగమంచు అనేటటువంటి అంశం మీద మనం మాట్లాడుకోబోతున్నామండి. ఈ పొగమంచు ఎందుకు ముందుగానే ఏర్పడుతోంది? మామూలుగా జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతాలలో ఎక్కువగా పొగమంచు ఏర్పడాలి. కానీ అలా జరగలేదు ఈసారి. నవంబర్ నుంచే పొగమంచు ప్రారంభమవుతుంది. ఇలా ముందుగానే పొగమంచు ఏర్పడడానికి కారణం ఏమిటి అనేటటువంటి అంశం మీద ఈరోజు మాట్లాడుకోబోతున్నామండి. ఈ పొగమంచు ఎందుకు ఏర్పడిందంటే, ఎప్పుడైతే బంగాళాఖాతంలో నుంచి తూర్పు గాలులు వీయడం తగ్గిపోయాయో, వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేటటువంటివి ఎప్పుడైతే బలహీనంగా మారిపోయాయో, ఈ రెండింటి కారణాల వలన పొగమంచు అనేటటువంటిది ఎక్కువగా ఏర్పడి రోడ్డు ప్రమాదాలు విపరీతంగా సంభవిస్తున్నాయి. మరి ఏజెన్సీ ప్రాంతాలలో అయితే అండి ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కనీసం 10 గంటలు అయ్యే వరకు కూడా పొగమంచు వీయడం లేదు, మబ్బు తెరలు వీయడం లేదు, సూర్యుడు బయటికి కనపడడం లేదు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఈ పొగమంచు వలన ఏర్పడుతుంది. అది ఒక కారణం. పొగమంచు ఏర్పడడానికి ప్రధాన కారణము తూర్పు గాలులు ఎప్పుడైతే బంగాళాఖాతంలో నుంచి వీస్తున్నటువంటి తూర్పు గాలులు ఎప్పుడైతే బలహీనంగా మారాయో ఒకటో కారణం. వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే బలహీనంగా తయారయ్యాయో మూడవది ఏంటంటే, వాయువ్య భారతంలో మామూలుగా అధిక పీడనం కొనసాగుతుంది ఈ కాలంలో. కానీ ఈ అధిక పీడనం అనేటటువంటిది ఒక వాయువ్య భారతంలోనే కాకుండా దక్షిణ భారతం వరకు అధిక పీడనం కొనసాగుతుంది. ఎప్పుడైతే వాయువ్య భారతంలో అధిక పీడనం కొనసాగిందో ఉత్తరాది నుంచి శీతల గాలులు దక్షిణాది వరకు వీస్తూ ఉన్నాయి. ఈ విధంగా దేశం మొత్తం కూడా అధిక పీడనం కొనసాగుతుంది. ఈ అధిక పీడనం కొనసాగుతున్న కారణంగా గడ్డ కట్టుతున్నటువంటి చలి, కనిష్ట ఉష్ణోగ్రతలు ఏర్పడిపోతున్నాయి. అందుకే పొగమంచు ఏర్పడడానికి ఒకవేళ తూర్పుగాలు వీచి ఉంటే, వెస్టర్న్ డిస్టర్బెన్స్ బలంగా ఉంటే ఈ పొగమంచు త్వరగా తొలగిపోయేది. మామూలుగా పొగమంచు ఉదయం 5:30 ప్రాంతం నుంచి 6:30, 7 కంతా తొలగిపోవాలా. కానీ 10 అవుతున్నా కూడా పొగమంచు తొలగడం లేదు కొన్ని ప్రాంతాలలో భారతదేశంలో. మరి ఎందుకు తొలగడం లేదు అంటే, తూర్పు గాలులు బలహీనంగా ఉండడం, తర్వాత వెస్టర్న్ డిస్టర్బెన్స్ బలహీనంగా ఉండడం, అధిక పీడన ప్రాంతం కొనసాగుతూ ఉండడం. మామూలుగా అధిక పీడనము వాయువ్య భారతంలో మాత్రమే పరిమితం అవుతుంది ఈ కాలంలో. కానీ ఈ అధిక పీడనం అనేటటువంటిది దక్షిణ భారతదేశం వరకు కొనసాగుతుందండి. అందువల్లనే ఈ పొగమంచు విపరీతంగా ఏర్పడి జనజీవనం స్తంభించిపోయి అనేక రోడ్డు ప్రమాదాలు జరిగిపోతున్నాయి. అందుకే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. మాడుగులలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందండి. ఇది అండి పొగమంచు ఏర్పడడానికి